మీరు నా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. అసెంబ్లీలో మీరు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయబోతున్నారు అధ్యక్ష అని చెప్పి అక్కడ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మీ సమస్యలను లేకపోతే రాష్ట్ర హితం కోసం పోరాడబోతున్నారని అన్నారు. సో మీరైతే ఇందాక మీకు అడిగాను మీరు గెలుస్తున్నారా అంటే 4వ తారీఖు వరకు ఆగాలి అన్నారు. కాన్ఫిడెన్స్ అయితే ఉంటది మాకు, గెలుస్తున్నాం అన్నదే ప్రతి ఒక్కరు చెబుతాం ఫైనల్ గా. ఓకే కాదు అంటే పిఠాపురం ఎలక్షన్ అనేది ఈ మధ్య కంప్లీట్గా ఒక మన రాష్ట్ర ఫోకసే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ఫోకస్ అనేది అక్కడ వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం, అలాగే ఇంటర్నేషనల్గా కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా పిఠాపురం కోసం తెలుసుకుంటున్నారు. ఏ నియోజకవర్గం తెలియకపోయినా పిఠాపురం అనేది తెలుస్తుంది వాళ్ళందరికీ. సో అక్కడ ఫైట్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు గట్టు ఎక్కబోతున్నారు లేదా అంటే దానికోసం ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏంటంటే అక్కడ నేను మళ్ళీ అదే అంటాను, జూన్ 4 వరకు చూడాలి. ఆయన గెలుస్తారన్నది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న అంశం. ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న ఫాలోయింగ్, ఈసారి ఆయన్ని ఎలాగైనా అసెంబ్లీకి పంపించాలన్న ఓటర్లలో ఆ ప్రాంతంలో ఉన్న వారి తపన, ఇవన్నీ చూసుకుంటుంటే ఆయనకు పాజిటివ్ సైడ్గానే వెళతారని నేను అనుకుంటాను ఖచ్చితంగా. ఆయన ఎందుకంటే 10 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఆయన ఉన్నారు కాబట్టి అటువంటి వారు అసెంబ్లీలో ఉండడం కూడా చాలా ముఖ్యం. ఈ మధ్య నేను అక్కడ కొంత సర్వే చేసినప్పుడు అంటే మా ఛానల్ కోసం బైట్స్ కొన్ని తీసుకునేటప్పుడు కొంతమంది అన్నారు ఇక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని. గెలవచ్చు, ఏముంది అది. ఐ మీన్ వీ కెనాట్ రూల్ అవుట్ ఆల్సో. కాదు కదా, వాళ్ళ అభిమానాన్ని చెప్పారు. అది జరగాలని కాదు కానీ ఆశ కావచ్చు, వాళ్ళ ఇది కావచ్చు. ఎందుకంటే అక్కడ వంగ గీత గారు కూడా ఆవిడ సీనియర్ పార్లమెంటేరియన్, చాలా సీనియర్ ఆవిడ, మినిస్టర్ గా వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత ఎంపీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ అందరిలో షీఈ్ నాట్, ఆవిడ కూడా ఒక శక్తే. కాబట్టి అందుకనే ఈ పోటీకి ఒక విశేషమైన ఇంపార్టెన్స్ వచ్చింది, మీరు అన్నట్టు ప్రాముఖ్యత వచ్చింది. కాబట్టి చూద్దాం అందులో ఏ విధంగా ఎవరు వచ్చినా కూడా ఫైనల్ గా రాష్ట్రానికి బాగు చేయాలన్నదే మనం కోరుకుంటాం. సరే అండి, అది కాదంటే కానీ పవన్ కళ్యాణ్ గారు లేదా అనేది మీ ఆలోచన ఏంటి? డెఫినెట్గా ఆయన గెలుస్తారని నేను అనుకుంటున్నాను. గెలవాలి, ఎందుకంటే అనేక విషయాల గురించి సమగ్రమైన ఆయనకు అభిప్రాయాలు ఉన్నాయి. సో ఆయన కూడా ముఖ్యంగా ఏంటంటే రేపు ఏదైనా కూడా సెంట్రల్లో ఇన్ కేసు ఈ ఎన్డీఏ కూటమి వస్తే రాష్ట్రానికి కావాల్సిన విషయాలు వారితో మాట్లాడగలిగే చనువు కూడా ఆయనకుంది. ఓకే. సో అందువల్ల ఏంటంటే రాష్ట్రానికి అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే వారు ఏ విధంగా అయితే ఈ సమన్వయం చేశారో 3 పార్టీలది, వారి దగ్గర వారికి ఉన్న చనువు కానీ వారి దగ్గరకు ఉన్న అప్రోచ్ కానీ అదేంటంటే రాష్ట్ర హితువు కోసం ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. కాబట్టి అటువంటి వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది మనకి. సో వాళ్ళు రాష్ట్రానికి ఉపయోగపడేట్టుగా కేంద్రం యొక్క ధోరణి తీసుకురాగలరు. ఆర్ అక్కడ వేరే ప్రభుత్వం వచ్చినా కూడా ఈయనకున్న పర్సనల్ ఇమేజ్, తర్వాత వచ్చేసి వీరికున్న ఒక విశిష్టమైన స్థానంతో వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఏముంది, అల్టిమేట్గా రాష్ట్రానికి బాగు చేసే వ్యక్తులు అసెంబ్లీలో ఉండాలి అన్నది మనం కోరుకుంటాం. నాట్ దట్ ఇతర వ్యక్తులు రాష్ట్రానికి చేయరని కాదు, కానీ ఆయన 10 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఆయన స్టడీ చేసిన సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఉద్దానం సమస్యను మొదట వెలుగులోకి తెచ్చింది ఆయనే. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాయి అన్నది వేరే విషయం, కానీ ఒక విషయం ఈ విధంగా జరుగుతుందన్నది ఒక పబ్లిక్ డొమైన్లో ఆయన తీసుకొచ్చారు. సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఒక పబ్లిక్లో ఉన్న విషయాలను బయటికి తీసుకొచ్చి ఆయనకు చొరవ ఉంది, ఆ విధమైన ఇంటెన్షన్ కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళాలనే కోరుకుంటాం మేము. సార్ కొంతమంది విజ్ఞుల మాటలు కొన్ని విన్నానండి, అంటే వీడియోలు కొన్ని చూసినప్పుడు వాళ్ళు అన్న మాటలు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కారణం ఆయనే కాబట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనే అన్నారు. సో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు గారు ఉండబోతున్నారా, ఇంకెవరైనా ఉండబోతున్నారా? ఎవరు ఉండబోతున్నారు సార్ ఒకవేళ వాళ్ళు గెలిస్తే? నాకేంటంటే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవ్వాలి. మనం రాష్ట్రం గెలవాలి, వ్యక్తులు గెలవడం కాదు, రాష్ట్రం గెలవాలి, రాష్ట్ర ప్రజలు గెలవాలి అన్నది నేను కోరుకుంటాను. ప్రజలు గెలవాలి, ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది అన్నది కాన్సెప్ట్. నేతలు గెలవడం వల్ల ప్రజాస్వామ్యం గెలవదు. ఎప్పుడు కూడా ప్రజలు గెలిపించే నాయకులు, ప్రజలు గెలిపించే ప్రజాసేవకులు గెలవాలి అని నేర్చుకోండి. కాబట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ గోయింగ్ టు బి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవ్వాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను.